హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. ఇవాళ వీడియో హార్స్లీ హిల్స్ గురించి. హార్స్లీ హిల్స్ అనేది మదనపల్లి నుంచి 30 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. ఇక్కడ రీచ్ అవ్వడానికి మేము కాచిగూడ టు తిరుపతి ట్రైన్ ఎక్కి ఎర్లీ మార్నింగ్ 4కి అయితే దిగేసాము. అక్కడ నుండి ఒక హాఫ్ అన్ అవర్లో హార్స్లీ హిల్స్ వెళ్ళాం. దారిలో చాలా చల్లగా ఉన్నది. మేము మార్చే కదా అని స్వెటర్స్ తీసుకెళ్ళలేదు. చలి మాత్రం చాలా ఎరగేసేసింది. మేము వెళ్ళగానే హరిత రిసార్ట్స్ రూమ్లో చెక్ ఇన్ అయ్యి సన్ రైజ్ చూడటానికి బయటకు వచ్చేసాం. మేము కరెక్ట్గా వెళ్ళే టైంకి అప్పుడే సన్ రైజ్ స్టార్ట్ అవుతుంది. సో వెంటనే లేట్ చేయకుండా వ్యూ పాయింట్కి అయితే వెళ్ళిపోయాం. సన్ రైజ్ చూడటానికి ఒక ప్లేస్లో అయితే ఉన్నాం, బట్ అక్కడ నుంచి ఎగ్జాక్ట్గా సన్ రైజ్ కనిపించట్లేదు. అందుకనే పక్కనే ఉన్న కొండ మీదకి ఎక్కేసాం. అలా నడుస్తూ కొండ మీదకి వెళ్ళిపోతున్నప్పుడే అక్కడ నుంచి వ్యూ పర్ఫెక్ట్ ఉంటుంది అని అర్థమైంది. ఎంత పీస్ఫుల్గా ఉందో. మేము వెళ్ళింది ఆఫ్ సీజన్లో కాబట్టి అక్కడ మేము తప్ప ఎవ్వరు లేరు. ఇంత పీస్ఫుల్ సన్ రైజ్ ఎప్పుడు చూడలేదు. హార్స్లీ హిల్స్ విజిట్ చేయాలంటే జనరల్గా అక్టోబర్ నుంచి జనవరి వరకు చాలా బాగుంటుంది. ఆ టైంలో చాలా క్రౌడ్ ఉంటుంది. పక్క సన్ రైజ్ అయిపోతున్నా కానీ కొండకు పక్కన ఆ మంచు చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇలా ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ దాకా మంచు అస్సలు వెళ్ళకుండా అలాగే ఉంది. మేము అలానే చాలాసేపు సన్ రైజ్ని చూస్తూ ఉండిపోయాం. అలా సన్ రైజ్ పడతా మొత్తం గ్రీనరీతో చాలా సీనిక్గా ఉండింది. కొంచెం సేపు రూమ్లో రెస్ట్ తీసుకొని విఎస్ఆర్ విండ్వేవ్ రిసార్ట్లో ఆన్ ద రాక్స్ అనే రెస్టారెంట్కి లంచ్కి వచ్చాం. ఫుడ్ పర్లేదు, బాగానే ఉంది. లంచ్ చేసిన తర్వాత అక్కడ జూకి వెళ్ళాం. బయటే జింకలు ఉన్నాయి, వాటికి ఎవరో బీన్స్ పెట్టి వెళ్ళారు. కోతులు జింకలు షేర్ చేసుకుంటున్నాయి. జూ అంటే అంత పెద్దదేం కాదు, ఇంకా వేరే చిన్న చిన్న యానిమల్స్ కూడా ఉన్నాయి. ఇంకొంచెం బాగా మెయింటైన్ చేస్తే బాగుంటుందేమో అనిపించింది. ఇది ఇక్కడ ఇంకొక అట్రాక్షన్. 2 చెట్లు ఎదిగాక అలా ఒకటే చెట్టుగా కలిసిపోయాయి. ఈ లోపలే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ గెస్ట్ హౌసెస్ కూడా ఉంటాయి. దీని పక్కనే 165 ఇయర్స్ ఓల్డ్ ఉన్న యూకలిప్టస్ ట్రీ ఉంది. కొంచెం పక్కకి వాక్ చేసుకుంటూ వెళ్తే మానస్ సరోవర్ లేక్ ఉంది. వేరే వీడియోస్లో ఇది చాలా బాగుంది, కానీ సమ్మర్ కాబట్టి వాటర్ లెవెల్ బాగా తగ్గిపోయింది. లేక్ పక్కనే ఒక పాత్ లాగా ఫామ్ అవుతూ ట్రీస్ ఉన్నాయి. ఫొటోస్ దిగడానికి ఈ స్పాట్ బాగుంది. ఈవినింగ్ సన్సెట్కి గాలిబండకి వెళ్ళి కూర్చున్నాం. అక్కడ నుంచి సన్సెట్ చాలా బాగుంది. సన్సెట్ అయ్యాక రిటర్న్ మదనపల్లి వెళ్ళిపోయాం. వెళ్ళే దారిలో మాకు పెద్ద కొమ్ములున్న జింక కనిపించింది. పొరపాటున యానిమల్స్ని గుద్దకుండా
ఫర్ వాచింగ్.